పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. సిఐటియు జిల్లా విస్తృత సమావేశంలో గోదావరి కరలోని శ్రామిక భవన్ లో శుక్రవారం వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించారన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊసే లేదు అని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంత్ నగర్ రైస్ మిల్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంపుదలకు సంబంధించిన జీవోల సవరణ అంశాన్ని విస్మరించారని, జిల్లా కేంద్రంలోని డీసీఎల్ అధికారి నియామకం, సింగరేణి సొంతింటి పథకం, హమాలి, ఆటో తదితర రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా తదితర రంగాల కార్మికుల వేతనాల పెంపు కాంతి ఏ ఒక్క అంశం కూడా ప్రస్తావించకపోవడం ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు వివిధ రంగాల కార్మికులకు తాము అధికారంలోకి వస్తే వేతనాల పెంపుతో పాటుగా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని, గత సంవత్సర కాలంగా వివిధ రంగాల ప్రగతి నివేదికల పేరుతో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికులకు ఏం చేశారో ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఇప్పటి వరకు ఎదురు చూశామని, ఇక నుండి ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పోరాట పంతాను సిఐటియు ఎంచుకుంటుందని, అందుకు కార్మిక వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాటాల తప్ప కార్మికుల సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదని మరొకసారి రుజువైందన్నారు. ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనకు వచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే అనేక మంది ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య మీద తన అడ్రస్ కూడా చేయలేకపోయారు. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు అనేక కోటి ఆశలతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. పరిష్కరిస్తారనేటువంటి ఆశ కూడా అడియాసలు అవుతున్నాయి. అందుకే నుంచి ఇప్పుడు సంవత్సర కాలం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఇప్పటి నుంచి ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట పంతాను సిఐటియు ఏర్చుకోబోతా ఉంది. కాబట్టి పోరాటాలకు, ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. వాటితోటే సమస్యలు పరిష్కారం అయితే తప్ప పాలకుల మీద భ్రమలతో ఉంటే మాత్రం సమస్యలు పరిష్కారం కావనేటువంటి విషయాన్ని మరొక్కసారి కాంగ్రెస్ సంవత్సర కాల పరిపాలన మనం గుర్తించాం. ఇప్పుడు వాళ్ళు ప్రగతి నివేదికల పేరుతోటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఉదరగొడతా ఉన్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏంటి? ఎక్కడ ఏ కార్మికుల సమస్యలు పరిష్కరించినావు? సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులేంది, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులేంది, ఆర్ఎఫ్సిఎల్, బసంత్ నగర్, అట్లాగే ఈ జిల్లాలో పనిచేస్తున్న రైస్ మిల్ కార్మికులు కానివ్వండి, మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా, ఇట్లా అనేక రంగాల కార్మికులు, ఆటో, అట్లాగే హమాలి, భవన నిర్మాణం, ఇట్లాంటి అనేక రంగాల్లో ఈ జిల్లాలో కార్మికులు పనిచేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ, మంత్రుల మాటల్లో కానీ ఒక్క మాట కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ మాట్లాడలేదు. కార్మిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారు. అసలు కార్మిక శాఖ మంత్రినే సంవత్సరం పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షాపతి, మెండే శ్రీనివాస్, డి కొమరయ్య, జి జ్యోతి, ఎం రామాచారి, ఎస్ రవీందర్, నాయకులు బి గణేష్, వి నాగమణి, ఎన్ శంకర్, జి లక్ష్మారెడ్డి, ఎన్ నరసయ్య, మామిడాల శ్రీహరి, ఈదా వెంకటేశ్వర్లు, యాకూబ్, తిరుపతి పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు: ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.